హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ బన్ను ఛానల్ అండి. ఈరోజు మనం పార్ట్ 3 మలేషియా మనం అపార్ట్మెంట్ తీసుకున్నామని చెప్పాం కదండి. సో ఇది 2 BHK మేము బుక్ చేసాం, బట్ 3 BHK. ఇది నేను హోమ్ టూర్ కూడా పెట్టాను, సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫుల్ వ్లాగ్ హోమ్ టూర్ చూడొచ్చు. సో ఇది అపార్ట్మెంట్ 3 బెడ్రూమ్ అండి. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్. జస్ట్ నేను బ్రీఫ్గా తీసానమాట కొంచెం. సో ఇది వ్యూ చాలా బాగుంది, వ్యూ కూడా. సో మేము బాటు కేవ్స్ ఫస్ట్ వెళ్ళామండి. సో ఈ వీడియో కూడా బాటు కేవ్స్ అనమాట. సో బస్ దానికంటే ముందు కొంచెం బ్రీఫ్గా చూపిద్దామని చెప్పి నేను హోమ్ టూర్ పెట్టాను. సో హోమ్ టూర్ లింక్ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. సో మేము ఫుడ్ కూడా ఇంట్లోనే కుక్ చేసుకున్నామండి. సో ఆ రోజు నైట్ అయితే మేము వచ్చేసాము. సో మార్నింగ్కి మేము బాటు కేవ్స్ వెళ్దామని మొత్తం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి నేను చెప్పినట్టుగా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇట్లా అన్ని దగ్గర అండి. అంటే మెట్రో చాలా దగ్గర ఉందన్నమాట, చాలా అవైలబుల్గా ఉంది, పక్కనే ఉంది, ఒక 5 minutes వాక్ అంతే. సో మేమైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసుకొని బయలుదేరామన్నమాట. సో ఇదైతే నైట్ వ్యూ నేను కొంచెం తీసాను ఆ రోజు వెళ్ళిన రోజు. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అంటే నూడిల్స్ చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మనకి అందులో అన్ని ఐటమ్స్ ఉండవు కదండి. సో అందుకని కొంచెం అలా చేసేసాను ఫ్రెండ్స్. చేసి పిల్లలైతే నూడిల్స్ తినేసారు, అందరు తినేసి మేము అప్పుడు బయలుదేరామన్నమాట. సో అవుట్ సైడ్ అయితే ఫస్ట్ వ్యూ చాలా బాగుందండి. సో ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ అంతా కాబట్టి చాలా సఫిషియెంట్గా బాగుందన్నమాట, కన్వీనియంట్గా ఉంది ఇది అపార్ట్మెంటు. సో బయటికి మేమైతే మార్నింగ్ 7:30కే వచ్చేసామండి. అక్కడికి వచ్చి ఇక్కడ మెట్రో తీసుకున్నాము. ఇక్కడట కాయిన్స్ వస్తాయన్నమాట, ఇలాగ మనం పే చేసేసి ఆ మిషన్లో మనం పే చేసేస్తే మనీ రింగెట్స్ పే చేస్తే ఇట్లా కాయిన్స్ వస్తాయి. అవి మనం మెట్రో స్టేషన్లో వేసేసి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అవే తీసుకొని రావాలి. సో ఇలాగ బన్ను అయితే మెట్రో బాగా ఎంజాయ్ చేశాడు. చాలా ఈజీగా ఉందండి. వ్యూ కూడా చూడొచ్చు కదా, సిటీ వ్యూ కూడా మొత్తం మేమంతా బాటు కేవ్స్కి వెళ్ళే దారిలో మొత్తం చూసాము. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఫ్రీగా ఉంది ట్రైను. మెట్రో కూడా చాలా చక్కగా సీట్స్ అన్నీ కానీ మంచిగా దొరికాయి. లేడీస్ కంపార్ట్మెంట్ ఉంది, ఫ్యామిలీది ఉంది, అన్నీ ఉన్నాయి. మెట్రో చాలా బాగుంది అక్కడ. సో మేము మెట్రో కూడా ఎంజాయ్ చేసాం. తర్వాత సెంట్రల్ మాల్లో, KL సెంట్రల్ మాల్లో దిగి ఇంకో మెట్రో ఎక్కాలండి. ఎందుకంటే అది కూడా చాలా ఇన్సైడే అనమాట, బయటకు వెళ్ళాల్సిన పని ఏం లేదు. సో ఇంకో ట్రైన్ కూడా తీసుకొని బాటు కేవ్స్ డైరెక్ట్ ఉంది. అది కూడా చాలా 5 ringgits అండి. 5 ringgits అంటే చాలా తక్కువ. మామూలుగా ట్యాక్సీలు అయితే ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మేము క్యాబ్స్ బుక్ చేయలేదు, కావాలనేసే ఇది ఫస్టే చూసుకున్నాము. సో వచ్చేసామండి బాటు కేవ్స్కి. చాలా బాగుంది అసలు, నాకైతే ఎంత నచ్చిందంటే ఈ ప్లేసు. అసలు నాకు మలేషియాలో నచ్చిన ప్లేస్, చాలా బాగా నచ్చిన ప్లేస్ ఇదండి. ఇలా ఉంటుంది అనుకోలేదు నేను యాక్చువల్గా. మామూలుగా బయట కుమారస్వామి విగ్రహం వరకు మాత్రమే నాకు తెలుసు, ఇన్సైడ్ తెలియదు అనమాట. సో ఇన్సైడ్ అయితే చాలా బాగుంది అసలు. అక్కడే చాలాసేపు ఉండాలనిపించింది అనమాట. మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఉండిపోయామండి, ఈవినింగ్ వరకు ఉండి వచ్చామన్నమాట. సో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. చాలామంది ఆగిపోతున్నారు, స్టెప్స్ ఎక్కలేకపోతున్నారు. సో మేము మాత్రం, మనకు తిరుపతి అలవాటు కదా, తిరుపతి ఎక్కినట్టుగా ఎక్కేసాం. చాలా మంకీస్ అయితే ఫుల్ మంకీస్ ఉన్నాయి అక్కడ, కానీ జాగ్రత్తగా వెళ్ళమన్నారు కొంచెం. కాకపోతే అరటిపళ్ళు అవి ఇచ్చుకుంటూ వాటికి వెళ్తే బాగుంది. మంకీస్ అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంకా లోపలైతే అసలు ఇంకా అల్టిమేట్ అండి. ఎంత బాగుందంటే గుహలు అసలు చాలా బాగున్నాయి. మన ఇండియాలో కూడా చాలా బాగుంటాయి గుహలు, బట్ ఈ మలేషియాలో చూడదగ్గింది అయితే ఇది ఒకటే గుహ. చాలా పైకి ఇట్లాగా వెలుతురు వచ్చేలాగా ఉంది. అంత వాటర్ అండి, అంత మన కాళ్ళకి వాటర్ తగులుతూ ఉందంటే పైనుంచి పడుతుంది అనమాట వాటరు. సో ఇది మన అరకు బుర్రా కేవ్స్ టైప్లో అలా ఉందన్నమాట. అసలు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అనమాట. అందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తారు మలేషియా వస్తే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా చాలా బాగుంది టెంపుల్. సో అన్ని టెంపుల్స్ లోపలికి కూడా ఇన్సైడ్ వెళ్ళాము. ఇంకా పక్షులు అయితే అక్కడ బన్ను చాలా బాగా ఆడుకున్నాడు వీటితో, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అక్కడే ఇండియన్ హోటల్స్ ఉన్నాయి. హోటల్ ఇది చాలా బాగుంది, చక్కగా రీజనబుల్గా రేట్స్ చాలా బాగా పెట్టారనమాట. హైజీన్గా చేశారు, ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో
ఇదే ఫ్రెండ్స్ బాటు కేవ్స్. సో మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాము. సో ఇక్కడైతే హోటల్లో ఫుడ్ చక్కగా సఫిషియెంట్గా చక్కగా తినేసి బయలుదేరి మళ్ళీ మెట్రో తీసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట రూమ్కి. సో ఇది ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి. ఎంత బాగుందో టెంపుల్ అసలు. లోపల మన విగ్రహాలు అవి కూడా అంతా విష్ణు మొత్తం అంతా ఉంది. సో రామాయణము మహాభారతం కూడా పెట్టారనమాట ఇక్కడ. చాలా బాగుంది. ఇక్కడ కుమారస్వామికి మనకి విషు అవి చాలా బాగా చేస్తారంట. ఓనం విషు అన్నీ చాలా బాగా చేస్తారంట. సో ఇది మాత్రం టెంపుల్ అల్టిమేట్ అండి. ఎంత బాగుందంటే అసలు చెప్పలేను, అంత చాలా బాగుందన్నమాట. మన ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట. మనం జూబ్లీ హిల్స్ టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో చాలా బాగుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో మనం సెంట్రల్ మార్కెట్ అండ్ చైనా టౌన్ చూద్దామండి. బాయ్ ఫర్ టుడే. సీ యూ. Thanks for watching. Like and comment.